నా ఫేవరెట్ తాగబోతు పెద్ది సార్. పెద్ది నా ఫేవరెట్ తిరుగుబోతు పెద్ది. పెద్ది పెద్ది సార్. పెద్ది సార్. పెద్ది ఇక్కడ ఎవరిని అడిగినా తాగుబోతు మారుతున్నాడు, కానీ వాడి ఫేవరెట్ తాగుబోతు మాత్రం మారట్లేదు. పెద్ది సారో, మీ వెనకాల ఉన్న ఆ సీసాల కుప్ప పేరు కూడా పెద్దినే సారో. ఇంత తాగాడా? వాడి అవసరమే వాడితో అంత తాగించింది సారో. ఎవరు ఈ పెద్ది? పెద్ది గురించి తెలియాలి అంటే మీకు ముందు దేవరా కథ తెలియాలి. చెప్పు. మాది కొండ కింద ఊరు సారు. మా ఊర్లో వైన్ షాప్ కాదు కదా, చిన్న బెల్ట్ షాప్ కూడా లేదు. మేము మందు తాగాలంటే కాలినడకన కొండ దిగి వచ్చి విజయనగరంలో వైన్ షాప్లో తాగాలి సారు. మా ఊర్లో అప్పలసూరు ఉంటాడు సారు. వాడు మా ఊర్లో వైన్ షాప్ రావడం కోసం అర్జీని పట్టుకొని తిరగని గవర్నమెంట్ ఆఫీస్ లేదు, కానీ మాకు ఓటక్కు లేదని మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు సారు. మా దాహం అంటే ఎవరికి లెక్కే లేదు సారు. మా ఊరు నుండి పోయే ప్రతి మందు బండిని వాడు ఆపండి ఆపండి అని అడిగేవాడు సారు. ఎర్ర జెండా చూపించి డేంజర్ అంటే ఎక్కడైనా బండి ఆపొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఆపకూడదు. కొత్తగా జాయిన్ అయ్యావు కదా, నీకు తెలియదులే. కానీ వాడిపైన జాలి కలిగి ఇప్పటి వరకు ఏ ఒక్క బండి కూడా ఆగనే లేదు సారు. ఈ అప్పిగాని స్టోరీ నాకెందుకు, నాకు పెద్ద స్టోరీ చెప్పు. అట్టనే సారు, పెద్ది మొదట్లో మందు తాగేవాడు కాదు, థమ్సప్ బ్యాచ్. వాడు ఒక్కడే ఒకవైపు, మన ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఉన్న 21 మంది బీళ్లు తాగే వాళ్ళు ఒక్కవైపు అయ్యారని తెలుసుకొని మా ఊర్లో బీళ్లు బాగా తాగే గురుమూర్తి దగ్గరకు పోయి బీళ్లు తాగడం నేర్చుకున్నాడు సారు. బీళ్లు తాగడానికి కొండ కిందికి పోయి బీళ్లు తాగి ఆ మత్తులో కొండెక్కడానికి చాలా ఇబ్బంది పడి అక్కడే పడుకుని పోయేవాడు సారు. అప్పుడే తాగి పునః ఊపిరితో ఉన్న అప్పలసూరి మాటలు పెద్దిగాడి ఆలోచన విధానాన్ని మార్చేసేస్తారు. ఆ ఊర్లో వైన్స్ ఉంది, మన ఊర్లో వైన్స్ లేదు. ఆ ఊరోడు ఒక రేట్, మనకొక రేట్. ఈ పరిస్థితి మారాలరా పెద్ది. ఈ పరిస్థితి మారాలంటే మన ఊళ్ళో కూడా వైన్స్ రావాలి, అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. వైన్స్ ఉంటేనే మనకు గుర్తింపు. ఆ మాటలు విన్న పెద్ది వైన్ షాప్ అర్జుతో హైదరాబాద్ పోయి ఎక్సైజ్ మినిస్టర్ని కలిస్తే ఎక్సైజ్ మినిస్టర్ ఇలా అన్నాడు: మీ ఊళ్ళో పాపులేషన్ చాలా తక్కువ ఉంది, వైన్స్ పెట్టినా అనుకున్నంత సేల్ కాదు. ఫస్ట్ వైన్స్ పెట్టాలి అంటే డిమాండ్ ఉండాలి కదా. ఈ మాటలు విన్న పెద్ది బీళ్లు తాగడం మానేశాడు సార్. మానేశాడా? తాగడం మానేశాడా? మీ ఊరికి వైన్ షాప్ రాలేదా? అయినా ఈ ఓడిపోయినోడి స్టోరీ నాకెందుకు చెప్తున్నా? అటు చూడండి, మీ ఊరికి వైన్ షాప్ వచ్చిందా? ఎలా? ఇటే చూడండి. మంత్రి మాటలు వినాక పెద్ద డిమాండ్ క్రియేట్ చేయాలనుకున్నాడు, ఎక్కువగా తాగాలనుకున్నాడు. ఈసారి పెద్ద ఎంచుకున్న బ్రాండ్ ఏంటో తెలుసా సారు? ఓల్డ్ మాంక్ సారు. వాడికి బ్రాండ్ కొత్త ఏమో, కానీ తాగడం కొత్త కాదు సారు. వాడి బాడీ ఏ బ్రాండ్ అయినా సరే అలాగే అలవాటు చేసుకున్నాడు సారు. వాడు ఎంత తాగాడంటే సారు, గవర్నమెంటే దిగి వచ్చి మా ఊళ్ళో ఒక కొత్త వైన్ షాప్ని పెట్టింది సారు. ఇలాంటి వాడు ఊరికి ఒకడు అయినా ఉండాలి, ఒకసారి పెద్దిని కలవాలి. చచ్చిపోయాడు, చనిపోయాడా, ఎవరు చంపేశారు? ఏ వాడిని ఎవడు చంపుతాడు, వాడే తాగి చచ్చిపోయాడు అని అందరూ అనుకున్నారు. కానీ నిజమేంటో నాకు తెలుసు. పెద్దికి ఆల్కహాల్ సిండ్రోమ్ ఉంది, మందు తాగితే చచ్చిపోతాడు. కానీ ఊర్లో వైన్స్ రావడం కోసం మందు తాగితే చచ్చిపోతాడని తెలిసినా కూడా మందు తాగి ఊరికి వైన్స్ తీసుకొచ్చాడు సారు మా పెద్ది. సరేపా, మనం తాగుతాం. సరే కానీ లాస్ట్ డైలాగ్ సారు, నా ఫేవరెట్ తాగబోతు కూడా పెద్దినే సారు. ఏదైనా ఈ భూమి మీద ఉన్నప్పుడే తాగేయాలి, పుడతామా ఏంటి మళ్ళీ?